హాయ్, వెల్కమ్ టు బిబ్లికల్ వెల్త్ ప్రిన్సిపల్స్. ఎలా ఉన్నారు మీరందరూ? ఈరోజు సంపాదించడము అనేది దేవుని యొక్క ఆలోచన అన్న విషయం మీద మనం మాట్లాడుకుందాం. చాలామంది లోకంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు అనుకునే ఆలోచన ఏంటంటే, సంపాదన అనేది క్రైస్తవులకు తగదండి, తగుమట్టుగా ఉంటే మనకు చాలు అనేటువంటి ఆలోచనలు చాలా ఉంటాయి. కానీ బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు పట్ల మనం చూస్తూ ఉన్నాం. దేవుని హస్తం మన సంపాదన మీద, మన ఆర్థిక అభివృద్ధి మీద ఉంటుందని దేవుని గ్రంథంలో అనేక లేఖనాలు ఆధారంగా మనకు కనబడుతూ ఉన్నాయి. ఈరోజు వాటిలో కొన్నిటిని మనము నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సంపాదన అనేది దేవుని ఆలోచన అనే విషయాన్ని మీరందరూ కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. దీనికి గాను మనం బైబిల్ గ్రంథంలో చూస్తే మొదటిగా మరి ఆదామును తీసుకుని దేవుడు ఏదెను తోటలో పెట్టాడు. ఆ విషయాన్ని మనం చూస్తే ఆదికాండ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం ప్రకారంగా మనకు దేవుడు ఆదామును ఏదెను తోటలో ఉంచి దానిని సాగు చేయడానికి మరియు కాపాడడానికి నియమించాడు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మరి దాన్ని సాగు చేయడానికి, దాన్ని కాపాడడానికి అనేది పని, అంటే ప్రొడక్టివిటీ. ఆదాము ఏదైతే ఇస్తాడో దాని ద్వారా అతడు లబ్ధి పొందుకుంటాడు. కాబట్టి పని చేయకుండా మనం ఏది ఆశించడానికి అవకాశం లేదు. మొదటిగా దేవుడు ఆదాముకు ఈ తోటను మేనేజ్ చేయాలి, దీన్ని సక్రమంగా కాపాడాలి అన్న విషయాన్ని దేవుడు చెప్పినప్పుడు ఆదాము పుష్టిగాను సంతోషంగాను బ్రతికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవది, కష్టపడకుండా పనిచేసి లేదా కష్టపడకుండా దేవుని ఆశీర్వాదం రావాలి అనుకోవడం అనేది నిజంగా మూర్ఖత్వం. కష్టపడకుండా దేవుడు ఎప్పుడూ కూడా ఎవరిని ఆశీర్వదించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు కనబడడం లేదు. కానీ కష్టపడేటువంటి మనసు ఉంటే అది దేవుడు మెచ్చుకునేటువంటి అంశం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనంలో ఇలా చెప్తా ఉంది, సోమరి చేయగలవానికి దరిద్రము ప్రాప్తిస్తుంది, అయితే శ్రమ చేయువాడు ఐశ్వర్యవంతుడిగా ఉంటాడు అని లేఖనం చెప్తా ఉంది. కాబట్టి కష్టపడాలనేటువంటి మనస్తత్వాన్ని మనం పెంచుకోవాలి. సోమరితనము దేవునికి కూడా వ్యతిరేకమైనటువంటి క్రియ. మరి చాలాసార్లు దేవుని బిడ్డలుగా ఉన్నవారు సోమరితనాన్ని ఎక్కువగా ప్రేమించేవారుగా ఉంటారు. ఇప్పుడేం పర్వాలేదులే, ఇంకొంతకాలం తర్వాత, మరికొన్ని రోజుల తర్వాత మనం ప్రార్థన చేద్దాం, కుటుంబం ప్రార్థన చేస్తుంది, సేవకులు ప్రార్థన చేస్తారు, దేవుడు మనల్ని దీవిస్తాడు అనేటువంటి ఆలోచనలో ఉంటాడు. దేవుడు ఎప్పుడూ కూడా కష్టపడకుండా దీవెనలు ఇవ్వడు. కష్టపడే వాని వెంట ఖచ్చితంగా దేవుని యొక్క అదృష్ట హస్తము ఉంటుందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడో విషయాన్ని మనం ఆలోచన చేస్తే, మన పని దేవునికి చేస్తున్నట్లుగా చేయాలి అన్నది దేవునికి ఆలోచన. సంపాదించే ప్రతివారు, సంపాదనకు వెళ్ళే ప్రతివారు, మీ ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, లేదా ఏ పని మీరు చేసినా, ఇది నేను దేవుని కొరకు చేస్తున్నాను, ఇది దేవుడు నాకు అనుగ్రహించాడు అన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి ఆరాధించే క్రమంలో మరి క్రమంగా ఖచ్చితంగా పనిచేయడం కూడా ఒక ఆరాధన అనేటువంటి భావంతో మనం చేస్తే గనుక అది దేవుడు ఖచ్చితంగా దాన్ని ఆశీర్వదించేవాడై ఉంటారు. మూడో విషయం మనం చూస్తే, మన పని దేవునికి చేసినట్లుగానే చేయాలి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 23, 24 వచనాలు ఇలా చెప్తా ఉన్నాయి, మీరు ఏ pని చేసినా మనుషుల కొరకు కాదు, ప్రభు కొరకే చేస్తున్నట్లుగా మీ హృదయపూర్వకంగా చేయుడి అని చెప్తా ఉంది. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలుగా ఉన్న మనము ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, లేదా మీ దినచర్యలలో అది దేవునికి మహిమార్థంగా చేయాలి అన్నది ఇక్కడ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న అంశం. మన ఉద్యోగంలో, వ్యాపారంలో మన పైవారిని గౌరవించడం, లేదా మన వర్తకంలో ఉన్నటువంటి నీతిగా, న్యాయంగా, యథార్థంగా వ్యాపారాన్ని, వర్తకాన్ని కొనసాగించడం, ఉద్యోగంలో మనకు ఇవ్వబడిన ప్రతి పాత్రను క్రమశిక్షణగా పోషించుకోవడం అనేది మనము దేవునికి ఇచ్చే ఆరాధనలోనూ మహిమలో ఒక భాగమై ఉన్నది. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 4వ విషయం ఏంటయ్యా అంటే, నిజాయితీగా సంపాదించడం. నిజాయితీగా సంపాదించడం, మనం ఆల్రెడీ ఒక మాట అనుకున్నాం. నిజాయితీగా సంపాదించడం అంటే ఏంటి? సామెతల గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనము ఇలా చెప్తా ఉంది, త్వరగా వచ్చిన ధనము తరిగిపోతుంది, కొద్ది కొద్దిగా కూడబెట్టువాడు వృద్ధి చెందుతాడు అని. చాలాసార్లు ఏమనుకుంటుంటే, షార్ట్ కట్స్ మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ విధంగా వెళ్తే నేను తొందరగా పైకి వస్తాను, లేదా ఆ మార్గం గుండా వెళ్తే తొందరగా పైకి వస్తాను, ఇలా నా స్నేహితులు ఇలా చేశారు, లేదా వాళ్ళు ఇలా పెట్టారు, మరి వారు వెంటనే ఆ డబ్బును సంపాదించారు, ఆ డబ్బు ఒక్కసారి వృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాలలో ఎక్కువ వడ్డీలకి ఇవ్వటం కానీ, లేదా షార్ట్ కట్ వ్యాపారాలు, త్వరగా ధనవంతులు అవడానికి చేసే ప్రయత్నం ఎప్పుడూ కూడా దేవుని బిడ్డలుగా మనం విరమించుకోవాలి. ఎందుకంటే త్వరగా వచ్చుబడి అది నాశనానికే తప్ప అది క్షేమం కాదు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. కొద్ది కొద్దిగా కూడబెట్టువాడు వృద్ధి చెందుతాడు. మరి దేవుని సన్నిధిలో మీరు నమ్మకంగా, యథార్థంగా, నిజాయితీగా పనిచేస్తూ, లేదా వ్యాపారం చేస్తూ, పెట్టుబడులు పెడుతూ, మీ ధనము, యథార్థమైన ధనాన్ని యథార్థ మార్గాల్లో
మీరు దాన్ని ఉపయోగించినప్పుడు దాన్ని ఖచ్చితంగా అంచులంచులుగా అభివృద్ధి చేస్తాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దావీదును దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించెను అని రాయబడి ఉంది. ప్రతి ఒక్క సేవకుడిని కానివ్వండి, దేవుని దాసుని కానివ్వండి, లేదా రాజులను కానివ్వండి, మరి ఎవరినైనా సరే బైబిల్ గ్రంథంలో అంచెలంచెలుగా దేవుడు అభివృద్ధి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మోసము లేదా లంచము తీసుకోవడం లేదా అవినీతి ద్వారా వచ్చు ధనము ఎప్పటికీ కూడా మోసకరము, అది మన ప్రాణాలకు ఆయాసమని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. 5వ విషయం ఏంటయ్యా అంటే సంపద సంపాదించే శక్తిని ఎవరిస్తూ ఉన్నారు అంటే దేవుడే అని తన లేఖనం తెలియజేస్తూ ఉంది. మనం ఈరోజు సంపాదించడానికి మనం బయటకు వెళ్తున్నామంటే, లేదా వ్యాపారంలోనూ ఉద్యోగ మార్గాల కొరకు మనం వెళ్తున్నామంటే, అనేక అవకాశాలు మనకు అందుబాటులో ఉన్నాయంటే దీనికి కారణం ఎవరయ్యా అంటే దేవుని యొక్క అదృష్ట హస్తము మన పక్షాన ఉన్నదన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 18వ వచనము ఇలా చెప్తా ఉంది, సంపదను సంపాదించుటకు శక్తినిచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే అని జ్ఞాపకం చేసుకోమని లేఖనం చెప్తా ఉంది. ఈరోజు నేను సంపాదిస్తున్నానంటే, మీరు సంపాదించగలుగుతున్నారంటే, లేదా వ్యాపారం చేస్తున్నారంటే, ఉద్యోగం చేస్తున్నారంటే, మీ దినచర్యలో మీ యొక్క చేతి పనులు చేస్తున్నారంటే, మీకు ఆదాయం వచ్చు ప్రతి మార్గంలో కూడా దేవుడు తన హస్తాన్ని మీ పట్ల ఉంచాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. కనుక మన ధనము క్రమమై ఉన్నదన్నట్లుగా మనం బాగుగా చూసుకోవాలి. మన తెలివిని, నైపుణ్యాన్ని, అవకాశాలను ప్రభువే మనకిస్తూ ఉన్నాడు. వాటిని పెట్టుబడిగా పెట్టి మనము ధనాభివృద్ధిని చేసుకోవాలి. మరి ప్రభు తన లేఖనం ద్వారా చెప్తా ఉన్నాడు, నిపుణత గల వారిని చూసిరా, వారు మరి సామాన్యుల మధ్యలో కాదు కానీ రాజులతోనే వారు కూర్చుంటారు. వారి పనితనం అక్కడ ప్రోత్సహించబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే మనము నీతిగా యథార్థంగా చేసే ప్రతి కార్యాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకనే ఆ ముగింపు మాటలు, దేవుడు తన పిల్లలు కష్టపడి నిజాయితీగా సంపాదించుకోవాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. నిజాయితీగా సంపాదించే వారి పట్ల ఆయన హస్తం ఉంటుంది, ఆయన శక్తి ఉంటుంది, ఆయన జ్ఞానము, ఆయన కృప నిత్యము మన మీద ఉంటాయి. యథార్థంగా సంపాదించే ప్రయత్నం చేద్దాం. దానిలో వచ్చే ఆనందము, తృప్తి, సంతోషము హెచ్చుగాను మిక్కిలి ధన్యకరంగా ఉంటుంది. కనుక మీరందరూ కూడా ఆ రీతిగా మరి ఉండాలని మీ కొరకు చిన్న ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మరి నీ బిడ్డలు ఈ మాటలు చూస్తూ ఉండగా నాయన విన్నారు. ఈ మాటలన్నింటిలో కూడా వారికి నీ కృపను గ్రహించండి నాయన. మరి మోసపూరితమైన ధనం మాకు వద్దు కానీ యథార్థమైనటువంటి రీతిలో మేము సంపాదించు ధనానికి ప్రభా మేము సంతోషంగాను సమాధానము కలిగి ఆ ధనాన్ని స్వీకరించి నీ యొక్క గొప్ప హస్తము ద్వారా ప్రభా నీ యొక్క సహాయం ద్వారా పొందుకున్న ప్రతి ఆర్థిక మార్గాన్ని నాయన మేము సంతృప్తిగా మేము దానిలో ఎదగడానికి, వర్ధిల్లడానికి ఆనాడు దావీదుని ఎలా అయితే క్రమక్రమంగా ఆశీర్వదించారో మమ్ములను, అదేవిధంగా ఈ యొక్క వీడియోను చూస్తున్న ప్రతి బిడ్డను క్రమక్రమంగా ఆశీర్వదించి వారికి కావాల్సిన నూతన అవకాశాలను, నూతన ద్వారాలు తెరవమని, తెలివిని, జ్ఞానమును, యుక్తిని, నాయన నైపుణ్యతని బిడ్డలకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువారి నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరొక వీడియోతో మళ్ళా కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.